టాలీవుడ్ యంగ్ హీరోలలో కంటెంట్కు మొదటి ప్రాధాన్యం ఇచ్చే నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి మరోసారి తన సత్తా ఏంటో నిరూపించారు. స్టార్ కటౌట్లు, భారీ మార్కెట్ హైప్లకు దూరంగా కథ, పాత్ర బలమే తన అసలైన ఆయుధమని మొదటి నుంచి చెబుతూ వచ్చిన నవీన్ ఈసారి కూడా అదే ఫార్ములాతో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నారు. జాతిరత్నాలతో కామెడీ హీరోగా మారిన ఆయన మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టితో ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా తన వైపు తిప్పుకున్నారు. ఇప్పుడు సంక్రాంతి కానుకగా వచ్చిన అనగనగా ఒక రాజుతో తన రేంజ్ మరో మెట్టు ఎక్కింది. జనవరి 14న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా తొలి షో నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఎక్కడ అశ్లీలత లేకుండా క్లీన్ కామెడీతో నవ్వులు పూయిస్తూ క్లైమాక్స్ తో భావోద్వేగాలతో హృదయాలను తాకింది. ఇదే నిజమైన పండుగ సినిమా అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల నుంచి బయటకు రావడం ఈ చిత్రానికి అతిపెద్ద ప్లస్ గా మారింది. నూతన దర్శకుడు మారీ కథను ఆసక్తికరంగా బోర్ లేకుండా చెప్పాడని విమర్శకుల ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద రాజుగారి హవా గట్టిగానే కొనసాగుతోంది. విడుదలైన మొదటి రోజే ఈ సినిమా 22 కోట్ల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత 3 రోజుల్లోనే 61 కోట్లకు పైగా గ్రాస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రోజుకు సగటున 20 కోట్లకు పైగా వసూలు రాబడుతూ దూకుడుగా సాగిన ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం అనగనగా ఒక రాజు 5 రోజుల్లోనే 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. సంక్రాంతి సీజన్ పూర్తయ్యే లోపు ఈ వసూలు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ఓవర్సీస్ మార్కెట్లోనూ నవీన్ క్రేజ్ తగ్గలేదు. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమాకు భారీ స్పందన లభించడంతో అక్కడ $1 మిలియన్ పైగా వసూలు నమోదయ్యాయి. దీంతో జాతిరత్నాలు, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి, అనగనగా ఒక రాజు ఇలా వరుసగా 3 సినిమాలు US లో $1 మిలియన్ మార్కును దాటిన యంగ్ హీరోగా నవీన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.